మనం ఏదో తెల్ల బట్టలు కట్టుకున్నామని, లేకపోతే మనకు ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నారని మనం మోకరించేస్తూ ఉంటాం. కానీ హృదయంలో ఇంకా చాలా వరకు మనం పూర్తిగా మార్పు రాదు మన జీవితంలో. అలా మార్పు రానంత వరకు దేవుడు మనల్ని బట్టి ఆనందించాడు. ఇటువంటి కూటాలు సాయం చేస్తాయి. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, నమస్కారం తీసుకుంటున్నానో దేవుడు మనం ప్రతిరోజు సరి చేసుకోవడం తీసుకుంటున్నానో దేవుడు మనం ప్రతిరోజు సరి చేసుకుంటాం. కృపాభాగ్యం దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ సభ భోజనాలు ఉంటాయి. ఉదయం 8 భోజనాలు ఉంటాయి. ఉదయం 8 to 10 టిఫిన్స్ కూడా ఉంటాయి. ఆ టైం సరే మిగతా విషయాలు చివరిలో చెప్తాను. బాబు మా అబ్బాయి రెడీయా? రెడీ. ఒకసారి అది వీక్షించాను. భారతదేశ క్షేమం, మానవుల రక్షణ, రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థన. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి. ప్రతిరోజు ఉదయం మంచి వాగ్దానం. గుడ్ ప్రామిస్ మీ కొరకే మంచి వాగ్దానం. ప్రతి మంగళవారం యవనస్తుల కొరకు ప్రార్థన. మార్చి నెలలో పరీక్ష రాసే విద్యార్థులకు ప్రార్థన చేసి ఉచితంగా పెన్నులు ఇవ్వబడును. నెలలో ఉపవాసం. అక్టోబర్ నెలలో తైలాభిషేక పండుగ. డిసెంబర్ నెలలో చిన్నమంద గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు. ఇంటింటా క్రిస్మస్ వేడుకలు. ముఖ్యోపదేశకులు మాస్టర్ సలాది జకరియా గారు. దేవుడు వాగ్దానం జరిగించేవాడిగా చేస్తాడు. ఎవరి ఆశీర్వాదం? తండ్రి పరమందున్న తండ్రి ఆశీర్వాదం. ఆయన నోటిలో వచ్చే ప్రతి మాట నా జీవితంలో నెరవేరుతుంది. ఈ మంచి సమయంలో మంచి నా జీవితంలో చేయగలిగిన సమర్థుడు మాస్టర్ యెహోషువ గారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావు, ఏ ఆశతో వచ్చావు, ఏ అవసరంతో వచ్చావు, నా ప్రభు ఈ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ఆయన నిన్ను విడువక ఎడబాయిగా ఉండి, మూడవది ఆయన నీకు సహాయము చేయునుగాక. దైవజనులు వాక్య పరిచర్య చేసి ఉపవాసంతో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. తప్పకుండా మీ కుటుంబములతో ఏకీభవించిన దీవెనలు పొందండి. ప్రేమ విందు కలదు. ప్రేమతో ఆహ్వానించువారు మాస్టర్ యెహోషువ గారు, చిన్నమంద సంఘములు. ప్రతి నెల 2వ శనివారం జరిగే మంచి సమయం ప్రార్థనలో దేవుడు చేసిన అద్భుత సాక్ష్యములు. దేవుడు స్వస్థపరిచి నీకెందుకు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు వీళ్ళందరూ నీకేం భయం లేదు, మేము పొద్దు నీళ్ళు నీకేం అంత నార్మల్ వస్తుందని చెప్పాలి. అలాగే జరిగించవా ఈ దేవుడు అంత గొప్పవాడు. ఇక్కడికి వచ్చిందండి సేవకుల ద్వారా పెన్ను తీసుకుని వెళ్ళిందండి. దేవుడు మహాకృప, దేవుడు ఇచ్చిన మార్కులతో పాస్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. బిడ్డకి రావడానికి దేవుడు కృప చూపాడండి. చెల్లికి పెద్దబాబు పుట్టిన 7 సంవత్సరాలకు కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. ఇక్కడ తీసుకురావడం జరిగింది. చెల్లిని పాస్టర్ గారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. దేవుడు మహాకృపను బట్టి